మనందరం భగవంతుడి యొక్క బిడ్డలమే. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే అహం బీజ ప్రద పిత అంటాడు. అంటే అందరికీ పితని, తండ్రిని నేనే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి నా నుంచే ఉద్భవించింది అని కృష్ణుడు అన్నాడు. ఒక వ్యక్తి మనిషి రూపంలో ఉన్న, దేవతల రూపంలో ఉన్న, ఒక పశుపక్షాదుల రూపంలో ఉన్న, వాళ్ళు ఎంత వరస్ట్ క్రిమినల్స్ అయినా ఎవరైనా కూడా వారందరూ భగవంతుడి బిడ్డలే. వారి మనసులో లోపల భగవంతుడి పట్ల ప్రేమ ఉందండి. కాకపోతే ఆ ప్రేమ, భగవంతుడి పట్ల వారికి ఉన్నటువంటి ఆ భక్తి భావం అజ్ఞానం వల్ల కప్పబడిపోయింది, అహంకారం వల్ల కప్పబడిపోయింది. ఆ అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల భగవంతుడి యొక్క బిడ్డైనటువంటి ఒక ఆత్మ ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు. మనం ఆ అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించాలంటే, మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత అనేటువంటి భావాన్ని బయటికి తీసుకురావాలంటే భక్తి మార్గాన్ని ఆచరించాలి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి స్పిరిచువల్ లైఫ్ ని, ఆధ్యాత్మిక జీవనాన్ని సీరియస్ గా తీసుకుంటే అప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ కల్మషం తొలగిపోతుంది.